నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బ్రహ్మచారి యొక్క ఇల్లు 765 డీజీ రోడ్డు పనులలో భాగంగా షెడ్డుతో పాటు అతను నివసించే ఇల్లు తొలగించడం జరిగిందని బాధితుడు ఆవేదన చెందుతున్నాడు. గత సంవత్సరం రేకుల షెడ్డు తొలగించారని ఇప్పుడు తాము నివసించే రూములు కోల్పోయామన్నారు. ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు చొరవతో ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించేలా చూడాలని బాధితులు వేడుకుంటున్నారు. మాజీ సర్పంచ్ 90 సంవత్సరం నుంచి నిజాంపేట మండల్ గ్రామం నందిగామ నివాసిని. ఈ నేషనల్ హైవే పనిలో భాగంగా పోయిన సంవత్సరము నేను నిర్మాణం చేసుకునే వృత్తిపరంగా చేసుకునే షెడ్డు తొలగించబడింది. మరి ఈ సంవత్సరము నేను ఉండే ఒక గది పూర్తిగా తొలగించడం జరిగింది. కావున స్థానిక ఎమ్మెల్యే గారికి విన్నవించి వేడుకుని ఏంటంటే దీనికి తోడు నేను నా జీవనోపాధి ఇదే కాబట్టి సరి అయిన సదుపాయం లేనందున నాకు ప్రభుత్వ పరంగా నష్టపరిహారం ఏదైనా సహాయం చేయగలరని నేను ఎమ్మెల్యే గారిని వేడుకుంటున్నాను.